తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీకి తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్లో ఈయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. కార్తీ హీరోగా నటించిన యుగానికొక్కడు సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఇందులో రీమా సేన్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్లు. కోలీవుడ్ సీనియర్ కథానాయకుడు ఆర్ పార్థిబన్ ఒక కీలక పాత్ర కూడా చేశారు. జనవరి 14, 2010లో ఈ సినిమా విడుదలయ్యింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. మార్చి 14న ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తుంది ఎవరంటే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు యుగానికొక్కడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రైమ్ షో ఫిల్మ్స్ పతాకం మీద ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ సినిమాను కూడా ప్రైమ్ షో ఫిల్మ్స్ విడుదల చేసింది. ఒకవైపు సినిమాలు ప్రొడ్యూస్ చేయడంతో పాటు మరొక వైపు క్రేజీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్తో పాటుగా ఇలా పాత సినిమాలను రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్గా మరో సినిమా రాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో కార్తీ హీరో కాదు, తన తమ్ముడు ధనుష్ హీరోగా సీక్వెల్ చేయనున్నట్టు సెల్వరాఘవన్ తెలిపారు. ఆ సినిమాలో విజయ్ ఆంటోనీ కూడా నటించనున్నట్టు చెప్పారు. అయితే ధనుష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రానుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం హీరో ధనుష్ సినిమాల విషయానికొస్తే కనుక కుబేరా సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సినిమాలను నిర్మించడంతో పాటు సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అటు కార్తీ విషయానికొస్తే ఆయన కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.